నమస్కారం. కార్గిల్ యుద్ధ సైనికుల త్యాగాల వల్లే భారత ప్రతిష్ట నిలబడిందని ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్కు చెందిన రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్గిల్ విజయ రజతోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. అనంతరం కార్గిల్ వీరుల స్మారక స్తూపం వద్ద ఆమె నివాళులర్పించారు. అలాగే కార్గిల్ హీరోగా కీర్తిని ఆర్జించిన పరమవీర చక్ర అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ ను మంత్రితో పాటు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజులు అభినందించారు. ఆ గౌరవించుకోవాల్సిన చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు గౌరవించాలి, గురువును గౌరవించాలి అని చెప్పడంతో పాటు దేశ రక్షక భటులను కూడా గౌరవించాలి అని చెప్పే పరిస్థితి ప్రతి తల్లిదండ్రులని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఈ రోజు ఆగస్ట్ 15 దగ్గరలో ఉన్నప్పుడే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడంలో మీరు బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకంగా మన టీవీఆర్ గ్రూప్ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎయిర్ వెటరన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ అధినేత తనబుద్ధి భోగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తెలుగుదేశం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కార్గిల్ యుద్ధవీరులు లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణ, మేజర్ జనరల్ బివి రావు, రాకేష్ కుమార్ సింగ్, కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మహావీర చక్ర అవార్డు గ్రహీత మేజర్ పద్మఫణి ఆచార్య సతీమణి చారులత, ఇంకా పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. మురుగునీరు సక్రమ పారుదలతో వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కలవపూడి గ్రామంలోని మామిడిపూడి రోడ్డు వద్ద మురుగు కాలువలో పూడికతీత పనులకు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజుతో కలిసి ఆదివారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించి మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనదని, సక్రమంగా నీటిపారుదల అయినప్పుడే వ్యాధుల నుండి రక్షణ పొందగలమన్నారు. రొయ్యల చెరువులు పట్టుబడి అనంతరం కలుషిత నీరు మురుగు కాలువలలోకి వెళ్లాలన్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఆ నీరు పంట కాలువల్లోకి వెళ్లడంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రఘురామకృష్ణరాజు రైతుల భాగస్వామ్యంతో మురుగు కాలువను శుభ్రపరిచేందుకు సంకల్పించడం అభినందనీయమన్నారు. కొబ్బరికాయలు మీరు వచ్చి నేను రాజుగారు పక్కరండి. డ్రైన్స్ కాలువలు ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు డ్రైనేజ్ ఏదైతే రొయ్యల చెరువుల్లో వాడిన తర్వాత పంట వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్స్ లోకి వెళ్ళాలి. కానీ అలా కాకుండా పంట కాలంలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ అనేక ఆరోగ్య సమస్యలు ఇప్పటికే పెద్ద పెద్ద సమస్యలతోటి ఈ జిల్లాలో మనకి నోటీస్కి వస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఉండి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి సంకల్పంతో రైతుల్ని భాగస్వామిగా చేసి ఈ డ్రైనేజెస్ అన్ని కూడా క్లియర్ చేయడానికి సంకల్పించారు. ఇక్కడ చాలా మంచి స్పందన, అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా స్పందించి ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ కలవపూడి గ్రామంలో మంతిన నరసింహరాజు గారు, ఇతర రైతులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఇంచుమించు 12-15 లక్షల విలువైన డ్రైనేజ్ క్లియరెన్స్ వర్క్ అంతా కూడా ఈరోజు స్టార్ట్ అయింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని టేకప్ చేస్తే గానీ ఈ డ్రైనేజ్ సమస్య మనకి పరిష్కారం కాదు. మీరు చూస్తూ ఉన్నారు, మొన్న వచ్చిన కొద్దిపాటి ఫ్లడ్స్కే డ్రైనేజెస్ పొంగి ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడ్డారు. ఇళ్లలోకి పొలాల్లోకి నీళ్లు వచ్చి అనేక రోజులు 25 రోజులు అలా ఉండిపోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, నాయకులు మంతెన పెద్ద నరసింహరాజు, గ్రామ సర్పంచ్ గేదెల జాన్,
ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఈ నాగార్జున, ఎంపీడీఓ జి స్వాతిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను ఆదివారం మ్యాజిక్ హౌస్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు చింతా అన్నపూర్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని చిన్నారులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేటి మన ఆధునిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరైందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, ఫిజియోథెరపిస్ట్ మోహిత్, ఉపాధ్యాయులు చింతా శ్యామ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో త్వరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు చెప్పారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980 సంవత్సరం నుండి 1983 సంవత్సరాల మధ్య పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో, ఎలా జీవించాలో నేర్పించేదే విద్య అని స్పష్టం చేశారు. తన గెలుపులో ఈ మండలం ప్రధాన భూమిక పోషించిందని తెలిపారు. ఇక్కడ ఉన్న సమస్యలు తనకు తెలుసని, త్వరలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం కళాశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు బాలరాజును సన్మానించారు. అయితే ఇమీడియట్గా జరిగే పనులు కూడా 10-15 సంవత్సరాలు బట్టి ఆగిపోయినటువంటి పనులు కూడా చాలా వేగవంతంగా చేయడం జరిగింది. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాకు పంచాయతీ నిధులు కావాలి, మాకు అభివృద్ధి కావాలి, అలాగే మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు కావాలని చెప్తే వెంటనే మనకు మీరు ఏది అడిగినా సరే ఇవ్వాలని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో రోడ్ల విషయం, దాని వెంటనే మేము నిధులు కేటాయించి తప్పకుండా రోడ్లు వేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎన్నికల్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ ముఖద్వారం, ఏజెన్సీ ముఖద్వారం అనేటువంటి హాస్పిటల్ 30 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ను 6 పడకలు చేశారు. దీన్ని ఇమ్మీడియట్లీగా డిఎండిహెచ్ గారితో మాట్లాడి దీన్ని మళ్ళీ 30 పడకల హాస్పిటల్కి ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. డిగ్రీ కాలేజీని కూడా త్వరలో మేము ముందుకు తీసుకొస్తామని అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బి నిర్మల కిషోర్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, మండల అధ్యక్షులు తోట రవి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న తిరుమలేశుని దివ్య పవిత్రోత్సవాలు శ్రీవారి సన్నిధిలో ఈ నెల 17వ తేదీ నుంచి 20 వరకు 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఆదివారం తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఏటా వీటిని నిర్వహించడం సాంప్రదాయబద్ధమైంది. ఉత్సవాల్లో భాగంగా 17వ తేదీ సాయంత్రం అంకురార్పణ, 18న పవిత్ర దివాసం, 19న పవిత్రారోపణ, 20న జరిగే శ్రీ మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారి నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పాలకొల్లు ప్రెస్ మీట్ లో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. భక్తులు అందించిన విరాళాలు భగవంతుని సన్నిధికి చేరాలి. భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో పేర్కొన్న ఎమ్మెల్యే పులపర్తి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి జీవితం అన్ని కాలాలకు ఆదర్శం. తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. మనవడి జన్మదినం సందర్భంగా వివిధ సేవలకు 53,000 రూపాయలు వెచ్చించిన తణుకు రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు అరుణ సారథి. మల్లిన ఆదర్శాన్ని ప్రశంసించిన పలువురు ప్రముఖులు. కార్గిల్ యుద్ధ సైనికుల త్యాగాల వల్లే నిలబడిన భారత ప్రతిష్ట. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఏపీ హోం మినిస్టర్ అనిత. మురుగునీరు సక్రమ పారుదలతో వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. కలవపూడి పూడికతీత పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పాల్గొన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.
కంప్యూటర్ పరిజ్ఞానంతోనే సమాజాభివృద్ధి. ఆత్రేయపురం మండలంలో విద్యార్థులకు హితవు పలికిన అనూస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. కొయ్యలగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి వెల్లడించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో ఈ నెల 17 నుంచి దివ్య పవిత్రోత్సవాలు వివరించిన ఆలయ ఈవో త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.